అందరికీ నమస్తే అబ్బా. నేను మీ శ్రీరామ్ని, రాయలసీమ వాడిని. సుత్తి లేకుండా సూటికి చెప్పాలంటే కడప వాడిని. ఏ కడప అని చెప్పచ్చు కదా, మళ్ళా రాయలసీమ అనడం ఎందుకు? ఏం లేదు స్వామి, ఈ బ్రతుకు పోరాటంలో మా కడప తప్ప మిగతా ఊళ్ళని మాయ అయిపోయినాయి. ఈరోజు ప్రపంచమంతా మా కడపలో ఉన్నారు బా. సరే, కడపను టాపిక్ పక్కన పెడితే రాయలసీమ అన్నా కదా, మా రాయలసీమకు గుండెకాయల మధ్యలో ఉంది మా ఊరు. అది ఎట్టానా, పైనేమో కర్నూలు, ఎడం పక్కేమో అనంతపురం, ఇటు కింద పక్కేమో చిత్తూరు, కుడి పక్కేమో తిరుపతి, కొంచెం నెల్లూరు కూడా ఉంది. అట్టా ఇట్లా చూస్తే నాకు ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ గుర్తొస్తుంది. అది ఈ సెంటెన్స్ అనకూడదు, చాలా గొప్ప గొప్ప వ్యక్తులైన మన వాళ్ళు చేసింది, రాసింది. యూనిటీ ఇన్ డైవర్సిటీ, అదేనబ్బా తెలుగులో భిన్నత్వంలో ఏకత్వం. అది ఇప్పుడు దొరికిపోతా తెలుగు మాస్టర్కి. ఏకత్వం కాదురా ఎదవా, భిన్నత్వంలో ఏకత్వం. ఏకత్వం అంటే కలిసిమెలిసి ఉండడం. ఓకే సరే, కానీ ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో భాషలు ఉన్న ఈ భౌగోళిక మన భారతదేశంలో ఇంత భౌగోళికపరమైన ఇన్ని కొండలు, గుట్టలు, నదులు ఇట్లా చెప్పుకొచ్చే చాలా ఉన్నాయి. ఎంద్రా ఈ ఎచ్చలు ఎద్దాల తీసేస్తాము, ఇట్లా ఎన్నో ఉన్నాయి కదా. సరే, అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, అరే అది నేనే చెప్తా. అరే భారతదేశానికి మీ కడపకు ఏంట్రా సంబంధం అంటే, సంబంధం అంటే ఇది ఇంటర్నల్గా ఉందిలే. నేను చెప్పిన డైలాగ్ కదా, యూనిటీ ఇన్ డైవర్సిటీ కేంద్ర సంబంధం. ఇప్పుడు చెప్తా చూసుకో. మాకు చుట్టుపక్కల ఉన్న జిల్లాలతో కలిపితే రాయలసీమ కడప మాది గుండెకాయలాగా. ఈ రాయలసీమకు చుట్టుపక్కల చూసుకుంటే మన సౌత్ ఇండియాలో, మన దక్షిణ భారతదేశంలో చూసుకుంటే ఎడం పక్కేమో కన్నడ ఉంది. ఎలా కన్నడిగా జరిగే శుభోదయ. దాని తర్వాత ఇటు పక్క చూసుకుంటే పైనేమో తెలంగాణ. తెలంగాణ అక్కలు గన్నలకు అందరికీ నమసేవా. అందరూ మంచిగా ఉన్నారు కదా. ఎందుకంటే తెలంగాణ అంటే ఎందుకంటే అభిమానం అంటే, దాదాపు నా వయసులో ఉన్నప్పుడు ఉద్యోగం వస్తుంది కదా, ఆ ఉద్యోగంలో ఫస్ట్ దాదాపు ఒక 5 సంవత్సరాల వరకు నేను తెలంగాణలో పనిచేసిన. చాలా మంచి వాళ్ళు అబ్బా తెలంగాణ వాళ్ళు, ప్రజలు. మంచితనం అంటే ఇంకా అన్ని విధాలు ఉంటాయి. బాగుంటుంది, చాలా మంచి వ్యక్తులు, మంచి ప్రజలు. కాకపోతే కలిసి ఉంటే అప్పట్లో కలిసి ఉన్నాము, ఏదో ఇన్ని కారణాల వల్ల అంత విడిపోయాం. సరే, విడిపోయినా కూడా ఎవరైనా ఒకవేళ విడిపోయినా మంచి కోసం విడిపోయినాం. తెలంగాణ వాళ్ళు బాగుండాలా, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బాగుండాలి, ఏదైనా బాగా కోరుకుంటాం మా రాయలసీమ వాళ్ళం. కుడిపక్క మీరు చెప్పలే కదా, కోస్టల్ ఆంధ్రబ్బా, నెల్లూరు. మేము నెల్లూరు పెద్దారెడ్డి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. పెద్దారెడ్డి అంటేనే మహా గురువుగారు గుర్తొస్తుంది. గురువుగారు ఫ్యాన్ కాబట్టి ఒక్కసారి అసలు ఎవరి గురించి ఎవరితో మాట్లాడతాం తెలుసా? ఎట్లా వస్తారయ్యా డిపార్ట్మెంట్కి? అట్లుంటుంది నెల్లూరు పెద్దారెడ్డితో. ఓకే, కుడిపక్క అయితే అయిపోయింది. కింది పక్క ఇంకేముంది? ఎస్, ఫేమస్ తమిళనాడు. మనకు తమిళ్ కూడా తెలియదు. తమిళనాడు అయిపోయింది. దాని తర్వాత ఇంకా చూసుకోవాలి కేరళ కూడా మాకు బాగా టచ్. రే బుద్ధి ఉందా లేదా అని ఖచ్చితంగా అంటారు కదా. ఎస్, కేరళకు రాయలసీమకు ఎటువంటి సంబంధమే లేదు. కాకపోతే మీకు ఒకటి విషయం చెప్పాలి. మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ హాస్పిటల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్ చూస్తున్నాం. దాదాపు 90% హాస్పిటల్లో పనిచేసే నర్సులు ఎవరు? అంతే కదా. సో కేరళ కూడా రాయలసీమతో భాగమే అయిపోయింది. దాని తర్వాత తెలిసి మీకు తెలియకపోవచ్చు, మేము 90s కిడ్స్ కాబట్టి మేము చదువుకున్నప్పుడు కేరళ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, స్కూళ్ళు, దాని టీచర్లు కానీ, అంటే కేరళ స్కూల్స్ చాలా బాగుంటాయి. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా బాగుంటుంది. టీచర్లు కూడా బాగా చెప్తారు, బాగా చదువు చెప్పేవాళ్ళు అప్పుడు. ఇప్పట్లో
కేరళ టీచర్స్ అంటే అప్పుడు అంత ఫేమస్ డిమాండ్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ఇట్లా చూసుకుంటే. సో కాబట్టి రాయలసీమ దక్షిణ భారతదేశానికి గుండెకాయ లాంటిదా కాదా? ఈజ్ ఇట్ క్లియర్? మంచి డైలాగ్ కదా. ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్ అయినప్పుడు సరే, నెక్స్ట్ వీడియోలో ఇంకా నీకు మంచి మంచి విషయాలు అంటే మా రాయలసీమ గురించి ఎస్పెషలీ అండ్ ఇంటర్నల్గా సొంత ఊరైన కడప గురించి కూడా డెఫినెట్లీ మీకోసం మంచి మంచి వీడియోస్, అంటే ఒక టాపిక్ అనేది లేదు, మేబీ పొలిటికలే చెప్తున్నా. ఈ పొలిటికల్ గురించి, ఈ కమ్యూనల్ గురించి అసలు చాలా దూరం, నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. సో అలాంటి తప్ప మిగతా ఎన్నో మంచి విషయాలు, వందల మంచి విషయాలు ఉన్నాయి మా రాయలసీమ గురించి, మన రాయలసీమ గురించి. సో ఆ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు షేర్ చేసుకుంటాను. ఒకవేళ ఇలాంటి ఏదో నా వీడియో కొంచెమన్నా మీకు ఏదైనా కొంచెం ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తే మటుకు డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ మై ఛానల్ ఉంది కదా, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ రావాలనుకుంటా సబ్స్క్రిప్షన్స్ ఉంటేనే ఓకే. సో నాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది, చేస్తాను. దాని తర్వాత నాకు వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకో విషయం చెప్పాలా, ఒక్క నిమిషం ఉండు. అంతే ఈ రోజుకు, అంతే ఈ వీడియోకు ఫోన్ వస్తుంది. హలో, చెప్పరా. ఆడికి ఈతకా సాయంకాలమా? సరే ప్రేమమా, బండి నాది, పెట్రోల్ నీదిరా. ఓకే ఓకే. ఏంది లోషన్ ఎందుకురా? ఈత పోయే లోషన్ ఎందుకు? ఆహా, అంటే ఈత కొట్టే ముందు ఆ లోషన్ పూసుకుంటే ఎటువంటి జిల్లాలో అటు పెట్టుకున్నాను. అబ్బా, చల్లాలి కదరా నువ్వు. పని పెట్టే, తెల్ల తెచ్చాలే. అట్లా ఉంటుంది మనతోటి.